మరిడమ్మ తల్లి భక్తులకు లక్కీ ఛాన్స్. వేలాదిగా వచ్చే భక్తుల కోసం మన పెద్దాపురం ఫేస్బుక్ విస్తృత ఏర్పాట్లు. మరి మీరు దర్శించండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా జాతీయ ప్రాచుర్యాన్ని పొందిన పెద్దాపురం మరిడమ్మ తల్లి దర్శనాలకు వచ్చే భక్తులకు మన పెద్దాపురం ఫేస్బుక్ టీం అడ్మిన్ పెద్దిరెడ్డి నరేష్ ఆధ్వర్యంలో అన్నదాన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఆకలి బాధ లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. జనసేన జిల్లా అధ్యక్షులు డిసివి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాదిగా వస్తున్న భక్తులకు ఆకలి బాధలు లేకుండా చేయాలంటూ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయలక్ష్మి చేసిన విజ్ఞప్తికి పెద్దిరెడ్డి నరేష్ మరియు మిత్రమండలి స్పందించినట్లు దేశీ విజయలక్ష్మి తెలిపారు. భక్తులకు షడ్రుచుల విందు భోజనాలను శుక్రవారం నుండి చేపట్టారు. మరి మీరు అమ్మని దర్శించి విందు భోజనాలను అమ్మ ప్రసాదాన్ని స్వీకరించండి. మీరు చూడండి. నెల రోజుల పాటు పెద్ద ఎత్తున మరిడమ్మ అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతోంది. ఇది పూర్వకాలం నుండి కూడా పెద్దాపురానికి ఒక చరిత్ర ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెద్దాపురంలో మన పెద్దాపురం అనేటువంటి ఒక గ్రూపు యువత ఏర్పాటు చేసుకుని అందులో యువకులతో పాటు యువతలు అంటే అక్కడ ఆడవారు మగవారు కూడా మన పెద్దాపురం అనేటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పెద్దాపురం పట్టణంలో నిర్విరామంగా మన పెద్దాపురం గ్రూప్ తరఫున చేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ దగ్గర అవనివ్వండి, ఎవరికి ఏ సహాయం కావాల్సిన మేము ముందు ఉన్నాము అనేటువంటిది వారు మన పెద్దాపురం గ్రూపు ముందుండి పనిచేస్తూ ఉన్నారు. వారు ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే వారి యొక్క సహాయం తీసుకోవటం, లేని పక్షంలోనే వారు సొంత డబ్బులతో ఈ మన పెద్దాపురం గ్రూప్ని నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం మన పెద్దాపురం గ్రూప్ వారి ద్వారా ఒక ఎన్జిఓ సహాయ సహకారాలతో ఈరోజు మరిడమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా ఈరోజు. మరి ఇంత పెద్ద ఎత్తున మరి భక్తులు వచ్చి వారికి భోజన సమయంలో ఈ మన పెద్దాపురం గ్రూపు భోజనం అంటే ఏదో సంతర్పణలా కాకుండా మంచి ప్రసాదం, స్వీటు, పులిహార, కర్రీస్తో పాటు సాంబారు, వైట్ రైసు, పెరుగు పెట్టేసి భోజనాలు పెడతా ఉన్నారంటే మన పెద్దాపురం గ్రూప్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. నేను జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి అధ్యక్షుడిగా మన పెద్దాపురం గ్రూప్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. వీరికి కూడా అమ్మ దర్శనానికి వచ్చే ఏ ఒక్క భక్తుడు ఆకలితో వెళ్ళకూడదనే ప్రధానమైన లక్ష్యంతో మన పెద్దాపురం గ్రూప్ ఈరోజు ఆషాఢ మాసానికి మరిడమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అన్నదానం అంటే ఇక్కడ అన్నం, కూర, పులిహార, ఒక స్వీటు పెట్టడం జరిగింది. ఇలాగే పెద్దాపురం మరిడమ్మ అమావాస్య జాతరకు సంబంధించి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఏలేశ్వరం ఇటు సైడు, నర్సీపట్నం వైపు ఇటు సైడ్ ఏమో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి అనేక మంది భక్తులు ఉదయాన్నే వస్తున్నారు. వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పటికి సాయంత్రం అవుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఆకలితో ఉంటున్నారు. ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించి ఇప్పుడు ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు కొనసాగించాలనే మేము ఆలయ ఈవో గారిని అలాగే నాయకుల్ని, మన రాజకీయ నాయకుల్ని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సరంలో మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో ఈ అమ్మవారి జాతర మహోత్సవం గురించి చెప్పడం జరిగింది. దానివల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం 2 రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్త నలుమూలల నుంచి ఇక్కడ భక్తులు సందర్శనార్థం వస్తున్నారు. కాబట్టి ఈ అన్నదానం అనేది భక్తులకి చాలా అవసరం అని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆషాఢ మాస ఉత్సవాలకు మన పెద్దాపురం టీం సభ్యులందరూ కలిసి ఈరోజు అనగా
11/7/2025 చేసే ఈ అన్నదానానికి మీ అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా దేవస్థానం సిబ్బంది అందరం కూడా ఈ సభ్యులకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాము. ఇలానే ఈ మనపెద్దాపురం సభ్యులందరూ మా దేవస్థానంకి వచ్చే భక్తుల కోసము నిరంతరం ఇలాగా మాకు ఉపయోగకరంగా కాకుండా భక్తులకు ఉపయోగకరంగా చేయాలని వేడుకుంటున్నాము. అలాగే మనకి ఈ అన్నదాన కార్యక్రమం దేవస్థానంలో ప్రతి ఆదివారం జరుగుతుంది. కానీ ఈ ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మేము ఏర్పాట్లు చేయడానికి మాకు కంజెస్టెడ్గా ఉండడం వల్ల మేము ఈ ఉత్సవాలలో మేము అన్నదానం చేయలేకపోతున్నాము అనే ఉద్దేశాన్ని మన నరేష్ గారు ముందుగా గుర్తించారు. గుర్తించి వారు మన పెద్దాపురం నుంచి మేము ఇది చేస్తాము అని వారు ముందుకు రావడము మేము చాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చేసే ఈ కార్యక్రమానికి ఈ రోజుతో ఆగకుండా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాల్లో వారు కూడా ఒక పార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.